దేవుని నామానికి వందనాలు. 39వ సంకీర్తన ఈ సమయంలో ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకున్నాం. దీనిలో నుండి కొన్ని విషయాలని మనం ధ్యానం చేసుకో. ప్రధాన గాయకుడైన యెదూతునునకు దావీదు కీర్తన. యెదూతునునకు దావీదు కీర్తన. ఇక్కడ ప్రధాన యాజకుడు, ప్రధాన గాయకుడు. నేను ఈ కీర్తన అంతా చదివిన తర్వాత పైన అసలు ఈ యెదూతు అనే వ్యక్తి ఎవరని తెలుసుకుందామని చాలా రెఫరెన్స్లు చూసినప్పుడు దినవృత్తాంతాల్లో 16 అధ్యాయంలో ఉంది. 41 నుంచి 43 వచనాల వరకు ఈ యెదూతును గూర్చి ఉంది. అయితే ఈ ప్రధాన గాయకుడు ఈ యెదూతు దావీదు నియమించిన వ్యక్తి. తను సంగీతంలో చాలా ఎక్కువగా బాగా వాయిద్యాలు వాయించి దేవుణ్ణి స్తుతించడానికి నియమించబడ్డాడు. అంటే ఇతను లేవి వంశానికి చెందిన వ్యక్తి, లేవీయుడు. దేవుని యొక్క నామాన్ని స్తుతించడానికి ఆ దినాల్లో ప్రత్యక్ష గుడారంలో దావీదు ప్రధాన యాజకుడుగా సాదోకు ఉన్నప్పుడు ఈయనతో పాటు హామాను, ఇంకా చాలామంది, ఆసాపు, ఇంకా చాలామంది ఉన్నారు. వీరందరితో పాటు ఈయన ప్రధాన గాయకుడుగా, అంటే ఒక క్వైర్ మాస్టర్గా ఉన్నట్టు నేను వాక్యంలో నుంచి, దినవృత్తాంతాల్లోంచి నేను దీని గురించి స్టడీ చేశాను. అయితే ఈ యొక్క కీర్తన దావీదు రాసిన 39వ కీర్తనని ఈయనకి దావీదు అప్పగించాడనమాట, ఈ యొక్క కీర్తనని పాడడానికి. అయితే ఈ యొక్క కీర్తన దావీదు తన యొక్క దోషాలని ఒప్పుకొని, తన పాపాలన్నింటినీ ఒప్పుకొని ఉన్నప్పుడు, తను వ్యాధి బాధపడినప్పుడు అవి రాసి ఉండొచ్చని చాలామంది బైబిల్ పండితులు చెప్పి ఉన్నారు. ఈ యొక్క కీర్తనని ఇప్పుడు మనము ధ్యానించుకుందాం. నా మొదటి వచనం, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. ఇక్కడ దావీదు ఇక్కడ 13 వచనాల్లో కొన్ని విషయాలైతే ఇక్కడ పొందుపరచబడ్డాయి. ఏంటంటే ఆయన కొన్ని విషయాల్ని ఇక్కడ తను అనుకుంటున్నాడు అనమాట. అయితే తన యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి, తన పాపం చేసినప్పుడు, తన పశ్చాత్తాపడినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు, మరలా తిరిగి దేవునికి దగ్గర అవ్వాలని ఆయన కార్చిన కన్నీరు, తన యొక్క వేదన అంతటిని కూడా తన యొక్క ఈ యొక్క పాట రూపంలో, ఈ యొక్క కీర్తన రూపంలో ఆయన వ్రాసి ఉంచినట్టు మనం చూస్తాం. అయితే మరలా ఆయన తన యొక్క ఆలోచనలతో, తన శరీరంతో, తన క్రియలతో చేసిన పాపాన్ని బట్టి కాదు, కానీ ఇక్కడ నా నాలుకతో చేసిన పాపాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. అంటే దావీదు యొక్క పాపము, నోటి ద్వారా, తన మాట ద్వారా వచ్చిన పాపము అలా ఉన్నప్పుడు దావీదు ఏమనుకుంటున్నాడంటే, నేను మనుషులతో కాదు, నేను దేవునితోనే నేను మాట్లాడాలి. ఎందుకంటే మనుషులతో మాట్లాడితే అప్పుడు మనకి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చి మనం ఏం మాట్లాడతాం కూడా తెలియదు. అయితే మనం బాధలో ఉన్నప్పుడు, మన వేదనలో ఉన్నప్పుడు దేవునిలో గడిపితే మాత్రం ఖచ్చితంగా దేవుడు మన యొక్క బాధని, మన వేదనని ఆయనే తీర్చగలడు. ఆయనే చూస్తాడు కనుక ఖచ్చితంగా మనకి శాంతినిస్తాడు. ఎందుకు, మనం ఎంత నలిగిపోతున్న పరిస్థితిలో ఉన్న ఆయన సన్నిధికి వచ్చామనుకో, మనం హంబుల్గా అయిపోతాం. అది మన వల్ల జరిగింది కాదు. అదేంటది, ఎందుకంటే దేవుని యొక్క స్వభావము, దేవునితో గడిపినప్పుడు ఆ స్వభావం మనకు రావడానికి ఆయన సహాయం చేస్తాడు. ఎందుకంటే మన వల్ల కాదు అలాంటి విషయాల్ని డీల్ చేయడం.
ఎందుకంటే మనం అందరం మనుషులం కాబట్టి, అది విశ్వాసులు అయినప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల్లో మాట వలన మనం తప్పిపోతూ ఉంటాం. ఎక్కువ శాతం మాట వల్లనే తప్పిపోతాం. కానీ చాలామంది, అంటే నా మట్టుకైతే నేను అనుకుంటాను, నేను చాలా భక్తిగా ఉంటున్నాను, నేను ఏ తప్పు చేయట్లేదు, అంటే పాపము ఏం చేయట్లేదు కదా అని. కానీ మన నోటి మాట ద్వారానే ఎంతో పాపం ఉన్నదని ఈ యొక్క వాక్య భాగంలో మనం చూడొచ్చు. మన నోటి మాట దేవునికి అంగీకారంగా ఉండాలని కీర్తనాకారుడే చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి, మన దినచర్య స్టార్ట్ చేసినప్పటి నుంచి, మన పిల్లలతోనూ, మన ఇంట్లో ఉన్న హస్బెండ్తోనూ, లేకపోతే మన రిలేషన్లో ప్రతి ఒక్కరు, అత్తమామలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, మన కోపాన్ని లేకపోతే మనకున్న పరిస్థితులను బట్టి మన నోటితో చాలా విషయాలు కూడా తప్పిపోతూ ఉంటాం. అలా తప్పిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మనుషులతో మనం ఏంటంటే అంత బాధలో ఉండగా, అంత ఫ్రస్ట్రేషన్లో ఉండగా మనుషులతో మాట్లాడకుండా మౌనంగా ఉండాలని ఇక్కడ దావీదు చెప్తున్నాడు. అంటే దావీదు యొక్క మౌనం తన యొక్క మనస్సుని జాగ్రత్తగా ఉండడానికి, తన నోటిని జాగ్రత్తగా ఉండడానికి ఇక్కడ చూపించింది. అది మనం ఒక లెసన్గా మనం తీసుకోవాలి. అలాగే 2వ వచనం చూస్తున్నట్లయితే, నేను ఏమీ మాటలాడక మౌనిగా నైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనిగా నుంటిని, అయినను నా విచారము అధికమాయను. నేను మౌనంగా ఉన్నా కానీ నా విచారము చాలా అధికమైపోయింది అని చెప్తున్నాడు. అయితే అయినను క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని, అయినను నా విచారము అధికమైంది. అయితే ఎందుకు ఎంత విచారంలో దావీదు ఉన్నాడంటే, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నూరారా పలికితిని, యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఇక్కడ తన యొక్క జీవిత పరిమాణం గురించి ఈయన తెలియచేస్తున్నాడు. ఏంటి తన జీవిత పరిమాణం అంటే, నా యొక్క అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. అంటే నా బ్రతుకు దినాలు ఏమీ లేవు, కొద్దిగా ఉన్నాయి, ఎక్కువగా లేవు, నా ఆయువు అల్పమైనదని నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల ప్రమాణము బెత్తడంత చేసి ఉన్నావు. బెత్తడంటే ఒక అరిచేతంత చేస్తున్నావని ఇక్కడ దావీదు చెప్తున్నాడు. అయితే నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉంది. నీ సన్నిధిలో అంటే నీ యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క సన్నిధి అంటే ఆయనలో గడిపే సమయంలో చాలా లేదు, అంటే చాలా తక్కువ. అంటే దేవునిలో గడిపే సమయం చాలా తక్కువ, లోకంలో గడిపే సమయమే ఎక్కువే అని దావీదు చెప్తాడు. అయితే మనుష్యులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే గదా, వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చిక్కునో వారికి తెలియదు. అంటే ప్రతి దినము ప్రయాసపడుతున్నాము, ప్రతి దినము మన పని పాటలలో మునిగిపోతున్నాం, ధనాన్ని సమకూర్చుకుంటున్నాం. మనం బ్రతకడానికి ధనం అవసరమే, కానీ అది దేవునితో గడపడానికి సమయం లేనంతగా కూడా మనం లోకంలో, అంటే మన యొక్క అవసరాల నిమిత్తమే మనము ప్రయాసపడుతున్నాం. అదే ఇక్కడ దావీదు తెలియచేస్తున్నాడు. అంటే మన యొక్క స్థితి ఏ విధంగా ఉందంటే, లోకం వైపే ఉంది, దేవుని వైపు లేదు. దేవునిలో ఉండడానికి చాలా తక్కువ సమయాన్ని ఇస్తున్నాం. అదే లోకంలో మన యొక్క పని పాటల్లో, మన అవసరాలలో, మన నిత్య అవసర పరిస్థితుల్లోనే ఎక్కువ కాలాన్ని మనం గడుపుతున్నాం. ఇలాగా మనం గడుపుతున్నామని దావీదు చెప్పడం కాదు, మనము స్వపరీక్ష చేసుకున్నా కానీ మనకి అదే తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, మనం సంపాదించుకున్న సంపాదన కూడా అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. అంటే ఇప్పుడు మనం సంపాదించేస్తాం, మనం అనుభవిస్తున్నామా, లేకపోతే ఎవరో మన యొక్క సంపాదన తీసుకొని వెళ్ళిపోతున్నారా?
అంటే దేవునికి ఇష్టముగా, దేవునికి విధేయతగా మనం ఉంటున్నామా? అంటే దేవుడు మన సంపాదనలో కొంత భాగాన్ని ఇమ్మని చెప్తున్నాడు, అది ఇవ్వకుండా దొంగిలిస్తున్నామా? అది కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే మన యొక్క సంపాదన ఎవరికి చేజుక్కునో వారికి తెలియదు. అంటే మనం సంపాదించుకున్న సంపాదన ఎవరికి వెళ్ళిపోతుందో కూడా మనకు తెలియదు. ఎందుకు వెళ్ళిపోతుందంటే మన యొక్క సమయాన్ని దేవునిలో మనం ఇవ్వడం లేదు కనుక. మన సమయాన్ని ఖచ్చితంగా దేవునిలో ఇస్తే మన సంపాదన వాక్యం ఉంది కదా, చిల్లు సంచిలో వేసినట్టు ఉండదు. కాబట్టి మనం చూసినట్లయితే మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. అంటే గాలికి అంటే శ్వాస లాంటిది. అంటే ఈ శ్వాస ఎప్పుడైతే ఆగిపోతుందో మన యొక్క జీవితం కూడా అప్పుడే ఆగిపోతుంది. వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవనికి చేజుక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొని ఉందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. ఇక్కడ దావీదు రియలైజేషన్ అయిపోతున్నారు. అంటే నేను ఎంత సంపాదించాను, ఎంత నేను రాజ్యాన్ని, ఇశ్రాయేలు యొక్క రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యముగా ఆయన పరిపాలించాడు. ఇంచుమించుగా 40 సంవత్సరాలు. ఇశ్రాయేలీలు 12 గోత్రాలు. ఈ సంపాదించే సంపాదన, ఆస్తి, ఇదంతా కూడా ఎవరికి చేజిక్కునో నాకు తెలియదు కానీ మనుష్యులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు. అంటే ఏమీ లేదు. అంటే మనం వెళుతుంటే నీడ ఎలా వస్తుందో అలాగే మన యొక్క జీవితం వెళ్తుంది. అయితే దేని కొరకు కనిపెడుతున్నారు? వారు తొందరపడుటకే గాలికే కదా. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. అంటే నాకు ఇంక ఏమీ లేదు, నిన్నే నమ్ముకుంటున్నాను. అంటే నా యొక్క ప్రతి ఆశ నీ మీదే పెట్టుకున్నాను. మనము దేవుని మీద ఆశ పెట్టుకున్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన యొక్క సన్నిధిలో యథార్థవంతులుగా, నమ్మకస్తులుగా ఉంచుతాడు. ఇక్కడ ఈయన రియలైజ్ అవుతున్నాడు. అంటే నేను సమస్తాన్ని సంపాదించుకున్నాను, ఇది నాది కాదు, కానీ ఇప్పుడు నీ యందే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నా అతిక్రమములన్నింటి నుండి నన్ను విడిపింపుము, నరులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. ఈయన యొక్క అతిక్రమాల గురించి ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. దాని చేసినది నీవే గనుక నేను నోరు తెరువక నేను మౌనిగా నుండిని. మరలా చెప్తున్నాడు. ఎందుకంటే మనుషులు నిందలేస్తున్నారు, మనుషులు నా మీదకే అపవాదులు తీసుకొస్తున్నారు, అయినా వాటిని చేసినది నీవే కదా. మనం వాక్యంలోంచి చూసినట్లయితే షిమి దావీదును చాలా దూషిస్తాడు. అయితే దూషించినా పర్వాలేదు, అది దేవుని చిత్తమైతే దూషించినా పర్వాలేదు అని తను చాలా హంబుల్గా అయిపోతాడు. అతను కొండలకు పారిపోయినప్పుడు, శత్రువులు తనపైకి వెళ్ళినప్పుడు, ఇలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు అంటే దేవుడే నా పైకి దీన్ని తీసుకొచ్చాడు అనే రియలైజేషను దావీదుకి కలిగింది. కాబట్టి తన యొక్క స్థితిని అయితే ఎన్నడూ కూడా మర్చిపోకుండా దేవుని మీదే ఆయన ఆశ పెట్టుకొని ఉన్నాడు. నీ చేతి దెబ్బ వలన నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. అంటే నీవు పంపించిన ఈ యొక్క తెగులు, అంటే ఒక రకంగా ఆయన చాలా రోగగ్రస్తుడు అయిపోయాడు. తన దోషాలని, తన అతిక్రమాలను బట్టి ప్రార్థించినప్పుడు, దేవుల్లో ఎక్కువగా గడిపినప్పుడు. కాబట్టి నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను అన్న ఈ యొక్క తెగులు నా మీద నుండి నువ్వు తొలగించు అని ప్రార్థిస్తున్నాడు. దోషమును బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మటి కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టదు. అంటే ఒక రకమైన రాజు అంటే ఒక మంచి పరిస్థితుల్లో మంచి భోగభాగ్యాలతో ఉంటారు కదా. అయితే ఈ సమయంలో తనకున్న మొత్తం
మంచిగా ఫెయిర్గా ఉన్న తన స్థితి అంతా పోయింది, క్షీణించిపోయాడు, రోగిగా మంచానికైతే అంటుకుని ఉన్నాడనమాట. అలాంటి పరిస్థితిలో నీవు నన్ను లేవనెత్తు అని ప్రార్థన చేస్తున్నాడు అనమాట. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు, అంటే ఏమీ లేదు, కేవలము కొంతకాలం ఉండి మాత్రమే వెళ్ళిపోతారు, ఊపిరి వంటి వారు అని ఆయన చెప్తున్నారు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడిని. ఈయన కన్నీరు కారుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఏంటంటే ఈ లోకము నాది కాదు, నేను చాలా నీ దృష్టికి అతిథి వంటి వాడిని. అదంటే నేను ఈ లోకానికి వచ్చి, అతిథులు మన కుటుంబానికి వచ్చి 1 రోజు 2 రోజులు ఉండి వెళ్ళిపోతారు. అలాగే ఈ లోకానికి నేను అతిథి వంటి వాడిని. అంటే నీవు నాకు అప్పగించిన పనిని చేసి నేను మరలా నీ రాజ్యానికి నేను వచ్చేస్తానని రియలైజేషన్తో ఆయన చెప్తున్నాడు. నా పితరుల వల్లే నేను పరవాసినై ఉన్నాను. పితరులు అంటే అబ్రహాం మొదలుకొని ప్రతి ఒక్కరూ దావీదు యొక్క పితరులే. వాళ్ళందరినీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ చనిపోయి దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. నేను కూడా పరవాసినై ఉన్నాను. నా పితరుల వల్లే నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము. అంటే నేను ఈ లోకంలో నుండి నీ దగ్గరికి వచ్చే వరకు నన్ను కోపంతో చూడొద్దు, నా మీద కనికరం ఉంచు, నా మీద దయ ఉంచు అని వేడుకుంటున్నాడు. మన జీవితంలో కూడా దావీదు జీవితంలో జరిగిన అనేక విషయాలు జరిగి ఉండొచ్చు. మనము దేవుని మీద ఆశ పెట్టుకున్నామా, ఈ లోకం మీద ఆశ పెట్టుకున్నాం? ఇక్కడ నేను చూసినట్లయితే మనకి 5 విషయాలు ఉంటాయి. ఈ 5 విషయాలు దావీదు యొక్క మౌనము జాగ్రత్తగా ఉండే మనసును ఇస్తుంది. అలాగే రెండవది, జీవితం ఒక హస్త పరిమాణం మాత్రమే. అంటే చిన్నదే జీవితం, పెద్ద జీవితం కాదు. అయితే ఆ జీవితం ఆ చిన్నదని తెలుసుకున్నప్పుడే మనిషి దేవుని చిత్తానుసారంగా ఉండగలుగుతాడు. మూడవది, మన యొక్క ఆశ ఎక్కడుంది? మన ఆశ ఎక్కడుందంటే ఇక్కడ వాక్యాన్ని బట్టి చూసుకున్నట్లయితే మన ఆశ దేవుని యొద్దే ఉంది, నా ఆశ నీ యందే ఉందని ఆయన చెప్తాడు. అయితే మనం నిజంగా లోకంలో ఉన్నాం కాబట్టి, ఒక తిరిగి జన్మించిన వ్యక్తి అయినా మన ఆశలు లోకంలో కూడా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి. అయితే ఎక్కువ సమయాన్ని దేవునికే కేటాయించాలని మాత్రం వాక్యం తెలియచేస్తుంది. అయితే మనం ఎప్పుడైతే దేవునిపై ఆశ పెట్టుకుంటామో మనము విఫలమైతే అవ్వమని వాక్యం తెలియజేస్తుంది. అయితే 4వది, పశ్చాత్తాపం మరియు కనికరం కోసం ప్రార్థన. మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుని యొక్క కనికరము మనపై వస్తుంది. ఎప్పుడైతే పశ్చాత్తాపడి మనం ప్రార్థన చేస్తామో దేవుని యొక్క దయను మనము పొందుకుంటాం. అయితే మన తప్పులు, మన యొక్క దోషాలన్నింటినీ దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం ఒప్పుకొని వాటిని విడిచిపెడతామో ఆయన దయ, ఆయన కనికరము మనపై ఉంచి ఆయన మనల్ని పవిత్రులుగా చేసి ఆయన మనలను బలపరుస్తాడు. 5వదిగా మనం పరదేశానికి కేవలం మనం యాత్రికులం మాత్రమే గనుక ఈ విషయం 12వ వచనంలో ఉంది. ఈ లోకం తాత్కాలికమైంది, మన శాశ్వతమైన గృహం పరలోకమని మనం గ్రహించినప్పుడు మాత్రమే దేవునితో మనకున్న సంబంధాన్ని బలపరుచుకోవడానికి మనకి అవకాశం ఉంది. గనుక మనం ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకున్న ఈ 5 విషయాలు నేను తెలుసుకున్న ఈ 5 విషయాలు ప్రతి ఒక్కరు కూడా ధ్యానించి తెలుసుకోవాలి. గనుక మనం బాధలో మౌనంగా ఉండి దేవునితో మాత్రమే మాట్లాడాలని ఈ కీర్తన ద్వారా తెలుసుకున్నాం. జీవితం తాత్కాలికమని గుర్తుంచుకోవాలి. 3వది, మన యొక్క ఆశ దేవునిపైనే ఉండాలి. 4వది, పశ్చాత్తాపం ద్వారా దేవుని యొద్దకు మనం చేరగలం. దాని కొరకు మనం పశ్చాత్తాపడడం వల్ల దేవుని యొక్క క్షమను కూడా మనం పొందుకోగలం. అయితే మన యొక్క గమ్యం
ఏంటంటే నిత్య జీవం అనే మనం గ్రహించాలి. ఈ లోకం అశాశ్వతమైనది, శాశ్వతమైన దేవుని రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలని ఈ యొక్క కీర్తన ద్వారా మనం తెలుసుకున్నాం. కనుక ఈ యొక్క కొన్ని విషయాలు మన జీవితంలో ప్రతిదినం అన్వయించుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క మాటలు మా జీవితానికి అప్లై చేసుకొని మా బ్రతుకుల్లో ప్రభువా నీవే మా ఆశగా ఉండి మమ్మల్ని నడిపించుమని ప్రభువా నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేసి మమ్మల్ని ప్రభువా నీ వైపు నాయన మేము నడుచుకునే కృపను మాకు దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.